ఇప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషములో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగించబడి ఉన్నది, అది ఎవనికి నేను ఇయ్యకూడదునో వానికిత్తును. కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా అంతయు నీదగును అని యేసు ప్రభువుకు గొప్ప ఆఫర్ ఇస్తున్నాడు. యేసు ప్రభువును ఈ లోకానికే అధికారిగా చేస్తాను, మొత్తం నీకు ఇచ్చేస్తాను, నువ్వు మాత్రం వాడు చెయ్యి, నువ్వు నా కాళ్ళ కింద పడి ఉండు అంటున్నాడు. నువ్వు నా కాళ్ళ కింద పడి ఉండు, ఇది మొత్తం నీకు ఇచ్చేస్తాను. మీకు అర్థమవుతుందా? వాడు ఏమంటున్నాడు? ఈ భూలోకం అంతటి కంటేను, దాని అధికారము కంటేను, అందులో ఉన్న మహిమ కంటేను యేసయ్య విలువైన వాడు, యేసుక్రీస్తు గొప్పవాడు అంటున్నాడు. అయ్యో ఇది ఏం దౌర్భాగ్యం! సాతానికి తెలిసిన ఈ సత్యము క్రైస్తవులకి తెలియలేదే. శత్రువైన అపవాదికి తెలిసిన ఈ సత్యము ఆయన ఆరాధించిన ప్రజలకు తెలియలేదు, ఆయన విలువ.